ఈరోజు మనతో పాటు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. నమస్తే మహాలక్ష్మి. అట్లా మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్ అందరికీ. కానీ నేటి రాజకీయాలు చూసుకుంటే ఎంత దుర్లభంగా ఉన్నాయో. మెయిన్గా ఏపీ రాజకీయాలు సార్. ఓ పక్కన అద్భుతమైనది, మరో పక్కన మూర్ఖమైనది, రెండు కలిసి మనం మిగతా జంతువుల కంటే పెద్దగా తేడా లేదు కొన్ని విషయాలు. ఆంధ్రప్రదేశ్కి వస్తే ప్రజలకు మనం బాగా తిరిగలను అనుకుని మనం వాళ్ళకి బానిసం అవుతాం. ఈ మధ్యంతర బడ్జెట్ వల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు? ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఆస్తుల కంటే డబ్బుల కంటే మీ ఆశలు ఎప్పుడు ఎక్కువ. మరి ఈ బడ్జెట్ ఇప్పుడు జరగనున్న ఎలక్షన్లపై ఏ మేరకు ప్రభావం చూపెడతాయి అంటారు? దీనిలో ఎక్కడా కూడా ఆశ్చర్యం కలిగే విషయాలు లేవు. అంటే కేంద్రంలో ఎట్లాంటి కట్టుబాట్లు ఉన్నా కానీ రాష్ట్రాల విషయానికి వస్తే సార్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రభుత్వాలు మారిన తర్వాత అప్పుల్ని చూపిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఆ ప్రయత్నం జరుగుతుంది. ఈవేళ ఎన్నికయ్యే అధికారంలో కూర్చుంటే రాష్ట్రం సర్వనాశనమైనా పర్వాలేదు, అప్పులు పాలైనా పర్వాలేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి ఈవేళ మామూలుగా రాష్ట్రాల్లో అప్పుల భారం 20% దాటకూడదు. విద్య వైద్యం ఏ రకంగా చూసుకోవచ్చు సార్ ఏపీలో? ఖర్చులు పెడుతున్నారు, ఖర్చులు పెట్టడం వేరు, ఫలితం రావటం వేరు. ఏపీ ఎలక్షన్ల పరంగా చూసుకుంటే అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి సార్. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ కొత్తగా వచ్చి కాంగ్రెస్ కూడా చేరింది. షర్మిల గారు ఏపీ అధ్యక్షురాలుగా. పార్టీ రాజకీయాలు మాట్లాడారు. వెల్కమ్ టు L1 న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మహాలక్ష్మి. మీకు నేను గుర్తున్నానో లేనో తెలియదు కానీ సార్, మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను ఇంతకాలం జర్నలిజంలో ఉంచింది సార్. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన నువ్వు ఆడపిల్లవని అధైర్యపడవద్దు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వెనుదిరిగిపోవద్దన్నారు. ఇప్పటికీ మీరు చెప్పిన మాటలు నాకు వినిపిస్తూనే ఉంటాయి. అట్లా మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్ అందరికీ. కానీ నేటి రాజకీయాలు చూసుకుంటే ఎంత దుర్లభంగా ఉన్నాయో, దుర్బలంగా ఉన్నాయో తెలుస్తుంది. మెయిన్గా ఏపీ రాజకీయాలు సార్. అసలు ఏమంటారు ఏపీ రాజకీయాలపై మీరు? మహాలక్ష్మి, దానికి వెళ్లే ముందు సార్, మానవ సమాజం ఓ పక్కన అద్భుతమైనది, మరో పక్కన మూర్ఖమైనది, రెండు కలిసి ఉంటాయి. మనం మిగతా జంతువుల కంటే పెద్దగా తేడా లేదు కొన్ని విషయాల్లో. ఎందుకంటే మహాత్మా గాంధీ ఉదాహరణకి ఆయన కానీ ఆయనతో పాటు ఆయన అనుచరులు కానీ మనకేం చెప్పారు? అరే తెల్లవాడయ్యా, కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన మీద పెత్తనం చేయడానికి, మనకు స్వతంత్రం కావాలి, మనం పరిపాలించుకోవాలని. అది ప్రజలకు అర్థం కావడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఒక సింపుల్ మెసేజ్ అది. అంత సులభంగా అర్థమయ్యే మెసేజ్ అర్థం కావడానికి అన్నేళ్ళు పడితే మనం ఈ దేశంలో తేవాల్సిన మార్పులు ఎంత సంక్లిష్టమైనవి. కాబట్టి మనకు ఓర్పు ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, భవిష్యత్తు పట్ల నమ్మకం ఉండాలి, ఆశావాదం ఉండాలి. ఎందుకంటే మానవ సమాజంలో ఇప్పుడు కూడా కొందరు ద్రష్టలు ఉంటారు. అది సైన్స్లో కావచ్చు, ఆర్ట్లో కావచ్చు, లిటరేచర్లో కావచ్చు, నాయకత్వంలో కావచ్చు, తాత్విక చింతనలో కావచ్చు. వాళ్ళు చాలా ముందు ఉంటారు. వాళ్ళు లాజిక్తోనూ మేధస్తోనూ వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ సమాజంలో అత్యధికులు అనుభవం నుంచి అర్థం చేసుకుంటారు. అనుభవానికి ఇప్పుడు ఒక తరం కాలం పడుతుంది. లాజిక్ గంటల్లో వచ్చేయచ్చు, నిమిషాల్లో వచ్చేయచ్చు. అంతే కొన్ని సందర్భాలు అంతరం ఉంటుంది, అది అనివార్యం, అన్ని దేశాల్లో ఉంది. దానికి మనం బెంబేలు ఎత్తకూడదు. ఇవాళ ఆధునిక యుగంలో అద్భుతమైన కాలంలో మనం ఉన్నాం. అసలు మనం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ డిజిటల్ కెమెరా రికార్డ్ చేయటం ఏమిటి, ఈ సోషల్ మీడియాలో మీరు వేల మందికో లక్షల మందికో చూద్దాం వెళ్ళిపోవటం ఏమిటి, ఇవన్నీ పూర్వం ఊహించదా? కాబట్టి ఒక అద్భుతమైన కాలంలో ఉన్నాం. దాన్ని చూసి ఆనందపడాలి, దాన్ని అలోపయోగించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ మనం భయపడిపోయి బెంబేలెత్తిపోయి అది దేశం నాశనం అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, రాజకీయం కుళ్ళిపోయింది, ఈ దేశం అంతేను, ఈ ప్రజలు ఇంతేను, దేశభక్తి లేదు, ఇవన్నీ కూడా ఇది వాస్తవం కాదు. ఈ రకమైన ఆలోచనలు ఫలితం కూడా లేదు. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే మీరు పార్టీలు కులాలు పక్కన పెట్టండి. మన దురదృష్టం కొద్దీ మన ప్రాంతాల్లో ఈవేళ కులము, రాజకీయము, పార్టీ ఇవన్నీ కూడా బాగా కలగపలగని మన గొడవంతా కూడా బస్తీ మీద సవాల్, వాడిని వాడి తిట్టుకోవడం చెప్పాలి. నేను రెండు విషయాలు తెలుగు ప్రజలందరికీ మనం చేసేది, దేశ ప్రజలందరికీ మనం చేసేది.
ఈ కులం ఈ పార్టీ పక్కన పెట్టండి, పార్టీలు మీకు కూడిపెట్టవు, కులాలు మిమ్మల్ని బతికించవు. ఊరికే మనం అనుకుంటున్నాం అంతే. అవును. ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని మనం అన్న పుట్టామా? మీరు విజయనగరంలో పుట్టాలని కోరుకున్నారా? అవును. లేదు కదా మీకు. పుట్టాక ఇది విజయనగరం అన్నారు, ఇది మ్యాప్ చూపెట్టారు, ఇది అన్నారు, అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కాబట్టి కాకతాళం ఏమిది, ఇంట్లో మనదేం లేదు. మనకు కావలసింది మనకి ఏది మంచిది, ఒక కుటుంబంగా, ఒక బృందంగా, ఒక చిన్న సమాజంగా, మన చుట్టూ పరిసరాల్లో మనకి ఏది బాగుంది, ఏది మంచిది, ఏది మన జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. అలా ఆలోచించడం మొదలెడితే ఈ కులాలు ఈ పార్టీలు ఎంత మూర్ఖమైనవో మనకు అర్థమవుతుంది. పార్టీలకు వాటి పాత్ర పడుతుంది, కానీ దాన్నే మనం ఒక పెద్ద మతం కంటే ఎక్కువగా తీసుకొచ్చి దాన్ని నెత్తిన పెట్టుకుని దాన్ని మోసేసి దానికోసం మనం కాళ్ళు వెళ్ళి రగ్గొట్టుకుని ఈ రకమైన దాని నుంచి బయటపడాలి. ఇది మన కోసం అన్న విషయం అర్థం కావాలి. రెండోది, వ్యక్తులను గురించి కాకుండా అంశాల మీద మనకి దృక్పథం ఉండాలి. బడ్జెట్ వచ్చింది నిన్న, నిర్మలా సీతారామన్ గారు. చాలామంది అసలు బడ్జెట్లో ఏం చేస్తున్నారు, కేటాయింపులు ఎట్లా చేస్తున్నారు, వనరులు ఎట్లాగా సమకూరుస్తున్నారు, వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు, దాని మీద ఆలోచన కాకుండా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఆమె మోదీ గారి పరిపాలనలో మంత్రిగా ఉన్నారు, మోదీ గారు చాలా గొప్పవాడు కాబట్టి ఆవిడ ఏం చేసినా కరెక్టే. మరొకళ్ళు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఆ మోదీ గారిని అనుచరురాలు, మోదీ ఏం చేసినా తప్పే కాబట్టి నేను పూర్తిగా వ్యతిరేకం. ఇట్లా పిచ్చెక్కుతుంది మనకు, ఉన్మాదం అయిపోయాం. విషయాన్ని పక్కకు వెళ్ళిపోతుంది. ఇది మోదీ గారిని గురించి కాదు, సీతారామన్ గురించి వచ్చి కాదు, రాహుల్ గాంధీ గారిని గురించి కాదు, మల్లికార్జున ఖర్గే గారిని గురించి కాదు, మన గురించి. వాళ్ళ నిర్ణయాల వల్ల మన జీవితాలు ఉమ్మడిగా ఏమవుతాయి, ఈవేళ కానీ 5 ఏళ్ళకి కానీ 10 ఏళ్ళకి కానీ. ఇది సరే కాదా, ఈ మార్గం సరైందా కాదా, ఇది ఆలోచించడం చేత కాకపోతే మనం చౌటలుగా చేసుకుంటున్నాం, మన బానిసలుగా మార్చుకుంటున్నాం. ఇది మన కోసం కానీ వాళ్ళ కోసం కాదు, ప్రజల కోసం. మనం బాగా తెలియగలం అనుకుని మనం వాళ్ళకి బానిసలు అవుతున్నాం. తెలియగలవడం అయితే వాళ్ళని గురించి ఆలోచించకుండా మన గురించి ఆలోచించాలి. ఆమె బడ్జెట్లో ఫలానా కేటాయింపులు చేస్తే మనకేమవుతుంది, బడ్జెట్లో ఫలానా పని చేస్తే నిర్ణయం చేస్తే ప్రభుత్వం మనకేమవుతుంది, అది ఆలోచించుకుంటే ఆత్మగౌరవం ఉన్న పౌరులం అవుతాం. అలా కాకుండా గుడ్డిగా ఒకరిని సమర్థించి ఒకరిని వ్యతిరేకిస్తే బానిసత్వంలో ఉన్నటువంటి భృత్యులం అవుతాం. ఈ మధ్యంతర బడ్జెట్ వల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు సార్? మన కుటుంబంలో కూడా లక్ష్మి సార్, ఏ మనిషికైనా ఏ కుటుంబానికైనా సరే, అబ్బా నాకు అవసరాన్ని మించి డబ్బులు వాళ్ళు అనుకుంటారా? అనుకో. ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఆస్తుల కంటే డబ్బుల కంటే మీ ఆశలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఒక బిల్ గేట్స్ అయినా లేకపోతే ఎలాన్ మస్క్ అయినా, వీళ్ళందరూ ప్రపంచంలో అపర కుబేరులు కదా. లేకపోతే ఇండియాలో మీకు అంబానీ అయినా, అదానీ అయినా, లేకపోతే ప్రేమ్జీ అయినా, మరొకళ్ళైనా కూడా ఎవ్వరు కూడా నాకు అవసరాన్ని మించి డబ్బులున్నా ఏం చేసుకోవాలో తెలియదు అని ఎవరు అనుకోరు. ఎప్పుడు కూడా మానవ జీవితంలో మనకి ఆశలు ఎక్కువ ఉంటాయి మనకున్నటువంటి ఆస్తుల కంటే, మన ఆదాయం కంటే. కాబట్టి ఓ ప్రభుత్వంగానే ఒక కుటుంబంగానే చేయాల్సింది ఉన్న పరిమితమైన వనరుల్ని ఏ రకంగా వినియోగిస్తే దీర్ఘకాలికంగా, ఇది కీలకం, దీర్ఘకాలికంగా ఉమ్మడి ప్రయోజనాలు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే ఉమ్మడిగా మనందరికీ మనం సొంతంగా చేసుకునే పనుల కోసం. మీ ఒంటి మీద ఏ దుస్తులు వేసుకుంటారు, ఏ ఆభరణాలు ధరిస్తారు, మీరు ఏ స్కూల్కి వెళ్తారు, ఏ కాలేజ్కి వెళ్తారు, ఏ ఇల్లు కట్టుకుంటారు, ఇవన్నీ మీ సొంత విషయం. కానీ చాలా విషయాలు మన జీవితంలో అవసరమైనవి ఉమ్మడిగా మాత్రమే చేయగలవి. దోమల నివారణ అట్లాగా, మంచినీళ్ళు ఇంటికి రావాలా, డబ్బులు కట్టినా కూడా మంచినీళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకోలేము, ఇంటికి కరెంట్ అందాలా, రోడ్డు రవాణా బాగుండాలా, పెట్టుబడులు రావాలా, పార్కులు బాగుండాలా, ట్రాఫిక్ నియంత్రణ సరిగ్గా ఉండాలా, అన్యాయం జరిగితే కోర్టులో వెంటనే న్యాయం జరిగే ఏర్పాటు ఉండాలా, ఆర్థిక వ్యవస్థ పెరగాల, ఉపాధి కల్పన జరగాల మార్కెట్లో. ఇవన్నీ సొంతంగా చేసే పనులు కాదు, ఉమ్మడిగా మాత్రమే చేయగలరు ప్రభుత్వంలో. దానికోసం ఆ రకంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఈవేళ చాలా ఆర్థిక క్రమశిక్షణ పాటించే ప్రయత్నం చేస్తున్నారు చాలా ప్రతికూల పరిస్థితుల్లో. ఎన్నికలు రేపు పొద్దున రాబోతుంటే మామూలుగా మన దేశంలో ఈ తాయిలం ఇస్తాం, ఆ తాయిలం ఇస్తారు, మన డబ్బుతో వాడు మనకేదో దానం చేసినట్టుగా నటించడం, మన ఓట్లు కోరడము, అది నిజమైన పరిపాలన కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, పరిపాలన అనేది మన డబ్బులతో మన ఉమ్మడి సేవలకి సరైన ఏర్పాట్లు చేయడం. మన దేశంలో ఈ ఉమ్మడి సౌకర్యాలు, సేవలు అధ్వానంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ప్రపంచంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్న దేశాల్లో మనది ఒకటి. కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ వనరులు ఎక్కువ భాగాన్ని మౌలిక సదుపాయాల కోసం, రోడ్లు కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, లేకపోతే రవాణా కావచ్చు, మరొకటి కావచ్చు, అంటే దేశంలో అవసరమైన రంగాలకు కేటాయించి దాని ద్వారా పెట్టుబడులు ప్రోత్సహించి ఆర్థిక ప్రగతిని పెంచి ఏర్పాటు చేస్తున్నారు. ఒక ప్రతికూల పరిస్థితుల్లో ప్రపంచం అంతా కొంచెం కష్టంలో ఉన్నా కూడా కొంతమేరకు విజయాన్ని సాధిస్తున్నారు.
రేపు ఎన్నికలు ముంచుకొస్తున్నా కూడా ఆర్థిక క్రమశిక్షణ తప్పల. లేకపోతే ఏమవుతుందంటే ఉన్న కొద్దికి అప్పుల భారం పెరిగిపోతుంది, అవును సార్. నడ్డి విరిగిపోతుంది. మనం ఇప్పుడు జాతీయ స్థాయిలో చాలామంది తెలుసో తెలీదో మనకు వస్తున్నటువంటి మొత్తం ఆదాయాన్ని తీసుకుంటే ప్రభుత్వానికి, అప్పులు కాకుండా మిగతా ప్రభుత్వానికి ఆదాయం తీసుకుంటే దానిలో 40% వడ్డీ చెల్లింపులకు పోతుంది. 100 రూపాయలు మీకు నెల ఆదాయం వస్తుంటే, లేదా 1,00,000 రూపాయలు వస్తుంటే 40,000 మీరు వడ్డీలకు కడుతుంటే ఆ కుటుంబం బతుకుతుందా? కనీసం మీరు ఇల్లు కొన్నారు, వడ్డీలు కట్టారు, పర్లేదు. అలా కాకుండా గతంలో బ్రహ్మాండం విందు భోజనం చేసి అప్పు తీసుకున్నాను, వడ్డీలు కడుతున్నాను, కుటుంబం ఏమవుతుంది? గొల్లైపోతుంది. సో మనం కడుతున్న వడ్డీలు చేసిన అప్పుల మీద. చేసిన అప్పులు చాలా భాగం ఆస్తులు పెంచి కాదు, మరుగు సదుపాయాలు కల్పించి కాదు, రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తున్నాం. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు కానీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో అప్పుల భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, డబ్బుని సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా పొదుపుగా వాడుతున్నారు. అందుకనే ఈ నడుస్తున్న సంవత్సరం అప్పు కంటే వచ్చే సంవత్సరం అప్పు తగ్గుతున్నది. ఇది చాలా గొప్ప విషయం. చాలా ఇంకా చాలా తగ్గాలి. అంటే అతి తక్కువ బడ్జెట్ సమావేశం జరిగిందని ఆవిడ 57 నిమిషాలే మాట్లాడారు సార్. అంటే ఓపెన్ అకౌంట్ బడ్జెట్ దీనిలో సంవత్సరం పొడుగుతుంది కాబట్టి ఎన్నికల ముందు వస్తుంది కాబట్టి కొత్తగా ప్రతిపాదనలు ఏం పెట్టలేదు. ఎలక్షన్ల కోసం జనానికి ఆకర్షించే ప్రయత్నం చేయకుండా చిత్తశుద్ధితో మంచి ప్రయత్నం చేశారు, దానికి హర్షించాలి. ఆర్థిక క్రమశిక్షణ, డబ్బుల్ని దీర్ఘకాల ప్రయోజనాలుగా వాడడము, పెట్టుబడులు పెంచడము, రోజువారీ ఖర్చులు కాకుండా, తాత్కాలికమైన తాయిలాలు కాకుండా మంది హితం కోసం పాటుపడడం, ఇవన్నీ కూడా మంచి పరిపాలన చిహ్నాలు. ఈ బడ్జెట్ మేరకు అవన్నీ కనిపిస్తున్నాయి. అందుకు వారిని అభినందించాలి. మరి ఈ బడ్జెట్ ఇప్పుడు జరగనున్న ఎలక్షన్లపై ఏ మేరకు ప్రభావం చూపెడతాయి అంటారు సార్? ఈ బడ్జెట్ ప్రభావం ఏముండదు అంటారు. ఎందుకంటే ఈ బడ్జెట్ ఎలక్షన్ల కోసం చేయలే. అదే దీనిలో అద్భుతం. ఇంత అద్భుతం ఏంటంటే దీనిలో ఎక్కడా కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు లేవు. ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి అర్జెంటుగా జనాన్ని ఆకట్టుకోవడం కోసం ఒక పథకం ప్రకటించాము, ఒక గ్యారంటీ ఇచ్చాము, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు జనానికి పంపించాము, మీకు పంపిస్తామని హామీ ఇచ్చాము, ఇట్లాంటివి ఏం లేవు. అయ్యా మేము ఇది చేస్తున్నాం, నడుస్తున్న సంవత్సరం ఇది చేసాం, వచ్చే సంవత్సరం దీన్ని ఇంకొంచెం బాగా చేస్తాం, 5-10 ఏళ్ళలో దేశం మరింత బాగుపడేందుకు ఏర్పాట్లు చేస్తాం అని చెప్పి అంటున్నారు. ఇది చాలా ధైర్యంగా చేసే పని. అంటే ప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం ఉన్నది. మంచి చెడు మేము గత 9-10 ఏళ్ళుగా చేశాము ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడడం కోసం, మౌలిక సదుపాయాలు బాగుపడడం కోసం. కాబట్టి దాన్ని మీరు చూడండి, దాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తాం, ఆదరించండి అంటున్నారు. అందుకు అభినందించాలి. రెండోది, చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వడ్డీలు పెరుగుతున్నాయి. మరి ఆర్థిక మాంద్యం ప్రపంచం అంతా వస్తుంది చాలా దేశాల్లో. ఆయన ఆర్థిక ప్రగతి కొనసాగిస్తున్నారు. మరి ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. ఇందాక చెప్పినట్టుగా ఈ సంవత్సరం అప్పుల కంటే వచ్చే సంవత్సరం అప్పులు యాక్చువల్గా తగ్గుతున్నాయి. అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు అదే సమయంలో. మూడోది, దీర్ఘకాలికమైనటువంటివి చాలా ముఖ్యము, స్వల్పకాలికమైనవి కాదు. ఒక ఆర్థిక స్థిరత్వం కావాలి ప్రభుత్వానికి. రోజుకొకటి అట్లా అడ్డుదడ్డంగా దారులు తొక్కకూడదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి అని చెప్పి నేను దానికి కట్టుబడి ఉంటున్నారు. ఈ 3 ఖచ్చితంగా దేశానికి భవిష్యత్తులో మంచి చేకూరుస్తాయి. అంటే కేంద్రంలో ఎట్లాంటి కట్టుబాట్లు ఉన్నా కానీ రాష్ట్రాల విషయానికి వస్తే సార్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రభుత్వాలు మారిన తర్వాత అప్పుల్నే చూపిస్తున్నాయి. మరి దీనికి ఎట్లా? ఫెడరల్ వ్యవస్థ ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న క్రమశిక్షణ రాష్ట్రాల్లో ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. ఒరిస్సా చూడండి, ఒక పేద రాష్ట్రం అయినా కూడా ఒరిస్సా క్రమశిక్షణకు మారుపేరు. నిజంగా ఒరిస్సాని ఆదర్శంగా చెప్తాను. ఎందుకంటే ఇంకో రాష్ట్రం చెప్తే మళ్ళీ ఈ కులం, ఈ మతం, ఈ పార్టీ అంటారు. ఒరిస్సా ఆయన నాకు బంధువు కాదు, అది ఒరియాకి చెందిన పార్టీ, అది బిజు జనతాదళ్. కానీ ఆయన ఎవరో నాకు తెలియని కూడా వ్యక్తిగతంగా పరిచయం కూడా లేదు. కానీ దూరం నుంచి మీరు చూస్తే మీకు అర్థం. ఒకటి, అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ. 2, ఒక నిరుపేద రాష్ట్రం ఒరిస్సా. గతంలో బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలతో పాటుగా దాన్ని చాలా నిరుపేద రాష్ట్రంగా భావించేవాడు. అలాంటి రాష్ట్రంలో గణనీయమైనటువంటి అభివృద్ధి కనిపిస్తున్నది. ఏ రంగంలో చూసినా కూడా జనాభా అరికట్టడంలో ఫెర్టిలిటీ రేట్ అంటాం. అంటే ఒక మహిళకి తన సంతానోత్పత్తి కాలంలో ఎంతమంది బిడ్డల్ని కంటుందన్నది ఫెర్టిలిటీ రేట్. దాన్ని బట్టి జనాభా పెరుగుతుందో తగ్గుతుందో అంచనా వేయచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో మనం 1.6 అట్లా వచ్చేసాం. 2 కంటే తక్కువ అంటే బాగున్నట్లు లెక్క. అంటే జనాభా తగ్గుతూ ఉంటుంది కాలక్రమేణా, వెంటనే కాకపోయినా కూడా. మీకు ఒరిస్సాలో 1.6కు వచ్చేసారు. అంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ స్థాయికి వచ్చేసారు. అట్లాగే మహిళల మాతా శిశు మరణాలు చాలా తగ్గిపోయినాయి అక్కడ.
అట్లాగే విద్యుత్ రంగంలో కానీ, విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ కొత్త పంతులు తొక్కుతున్నారు. ఆర్థికంగా ప్రభుత్వం చాలా నిలకడగా ఉంది. అరే అప్పుల భారం పెరిగిపోయింది, మా డబ్బులన్నీ అయిపోతున్నాయి, దివాలా తీస్తున్నాం, ఆ పరిస్థితి లేదు, సౌష్ఠవంగా ఉంది. అంటే ఇది సాధ్యం. ఒక పేద రాష్ట్రంలో కూడా ఆర్థిక క్రమశిక్షణ, మంచి ఫలితాలు, పరిపాలనలో ప్రజలకు మంచి ఫలితాలు, ప్రజల ఆదరణ 3 ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ ఉంది, ఫలితాలు తెస్తున్నారు, ఈ 2 బాగున్నాయండి, ప్రజలు ఆదరణ చెప్తుంది, ఓడించారంటే వేరే విషయం. 20 ఏళ్ళ నుంచి గెలుస్తూ ఉన్నారు. కాబట్టి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఒరిస్సాలో జరిగితే మీకెందుకు జరగదు? కానీ అన్ని రాష్ట్రాలు అలా చేయట్లా. కర్ణాటక ఈ మధ్య దాకా చేసింది. కర్ణాటకలో పరిపాలన అవినీతి ఉంది బీజేపీ ఉన్నప్పుడు, కానీ ఆర్థిక క్రమశిక్షణ ఉన్నది ఖచ్చితంగా. ఇప్పుడు సరే ఈ హామీలు కారణంగా కొంత ఇబ్బంది పడవచ్చు వాళ్ళు. అట్లాగే మరికొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర కొంచెం క్రమశిక్షణకి ఉన్నంతలో కాస్త ఆదాయము బాగుంది, క్రమశిక్షణ బాగుంటుంది. ఉత్తరప్రదేశ్ అదివరకు అధ్వానంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ బాగున్నది అక్కడ. అంటే ప్రభుత్వాలు తలుచుకుంటే ప్రజలు ఆదరణ పొందుతూ అభివృద్ధికి బాటలు వేస్తూ భవిష్యత్తుని కాపాడడం సాధ్యము. చాలా రాష్ట్రాల్లో ఆ ప్రయత్నం జరగటం లేదు. ఈవేళ ఎన్నికల అధికారంలో కూర్చుంటే రాష్ట్రం సర్వనాశనమైనా పర్వాలేదు, అప్పుల పాలైనా పర్వాలేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి ఈవేళ మామూలుగా రాష్ట్రాల్లో అప్పుల భారం 20% దాటకూడదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తులు చూస్తే 45% దాటిపోయింది. నిజంగా అన్ని లెక్కలు వేస్తే, అంటే ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, బడ్జెట్లో కనిపించే కాకుండా వేరే సంస్థల పేరుతో తీసుకుని కొంచెం కొంతకాలం పాటు దాచిపెడతారు. అలాగే ఎల్లకాలం దాచిపెట్టలేరు. ఆ దాచిపెట్టిన డబ్బులు అప్పులు, లేకపోతే చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెడుతున్నారు. 1,00,000 కోట్ల దాకా ఉందంటున్నారు కొన్ని అంచనాల ప్రకారం, సరిగ్గా అంతా మనకు తెలియదు. ఇవన్నీ లెక్కేస్తే దాదాపు 45-49% అంటే 50% అవుతుంది, 20% దాటకూడదు. ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ బాగా తప్పుతున్నది. ఉన్న కొద్దిగా అప్పుల భారం పెరుగుతుంది. రేపొద్దున భవిష్యత్ తరంలో ఈ డబ్బుల మీద వడ్డీలు కట్టడం తప్పితే ఇక భవిష్యత్తుకు బాటలు వేయడం లేదు. అన్ని తాత్కాలికమైనటువంటి సంక్షేమమే. సంక్షేమ ఉద్యోగాలు అనరు, సంక్షేమం కావాలి ఒక పేద దేశంలో, కానీ సంక్షేమం అభివృద్ధి సమంగా ఉండాలి. సమపాళలో వంటి రెంటిని సమన్వయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమమే పరిపాలన, సంక్షేమం బాగా అందిస్తున్నారు, దానిలో అవినీతి లేదు, సమర్థంగా అందిస్తున్నారు. కానీ సంక్షేమమే పరిపాలన, పెట్టుబడులు కాదు, అభివృద్ధి కాదు, ఉపాధి కల్పన కాదు. అది సరైన పద్ధతి కాదు. విద్యా వైద్యం ఏ రకంగా చూసుకోవచ్చు సార్ ఏపీలో? మనం ఖర్చులు పెడుతున్నారు, ఖర్చులు పెట్టడం వేరు, ఫలితం రావటం వేరు. మరి స్కూల్ విద్య తీసుకోండి ఉదాహరణకి, 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద. దేశమంతా కాస్త అటు ఇటుగా అట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 90,000 దాకా ఖర్చు అవుతుంది. కానీ డబ్బు ఎంత ఖర్చు ఉందో ముఖ్యం కాదు, పిల్లల్ని ఏం నేర్చుకుంటున్నారో అది ముఖ్యం. ఈ మధ్యనే అసర్ అని చెప్పిన ఒక ప్రథమ అనే సంస్థ ప్రతి సంవత్సరం సర్వేలు నిర్వహిస్తుంది. దానిలో పిల్లలను చూస్తే రాత్రి 9:30కి పడుకుంటే పొద్దున 6 గంటలకు వేస్తే ఎన్ని గంటలు నిద్రపోయాడు ఆ అబ్బాయి చెప్పమంటే 150 మంది చెప్పలేకపోతున్నారు. 18 ఏళ్ల వయసులో 18 ఏళ్ల వయసులో. కూరగాయల తూకం ఏమంటే 3.5 కేజీలు టొమాటో కొందాము, 3.5 కేజీలు రాళ్ళు పెట్టంటే పెట్టలేకపోతున్నారు 140-150 మంది. కాబట్టి విద్యలో బిల్డింగ్లు కట్టడం అవసరం, కానీ బిల్డింగ్లు విద్య కాదు, టాయిలెట్లు కట్టడమే విద్య కాదు, టీచర్లు పెట్టడమే విద్య కాదు, జీతాలు ఇవ్వటమే విద్య కాదు, పిల్లల మేధస్సు వికసించడం విద్య, వాళ్ళు నేర్చుకున్నది పనికొచ్చే రీతిలో తీర్చిదిద్దడం విద్య, సమాజానికి పనికి రావటం విద్య, ఉత్పాదకత పెరగటం విద్య, సంపాదించే శక్తి రావటం విద్య. ఆ విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, ఒక్క రాష్ట్రాన్ని నేను వేరు చేసి మాట్లాడలే, దేశమంతా అట్లానే ఉంది. దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్ల పరంగా చూసుకుంటే అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి సార్. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ కొత్తగా వచ్చి కాంగ్రెస్ కూడా చేరింది. షర్మిల గారు ఏపీ అధ్యక్షురాలుగా. పార్టీ రాజకీయాలు మాట్లాడాలి, ఎందుకంటే నాకు ఎవరైతే ఏ రాయితే పడగొట్టడానికి అంతే అంటారు, వాళ్ళు మంచి చేయాలని కోరుకోవాలి, కానీ ఎవరు నాకు అనవసరం. కానీ మన ఎన్నికల వ్యవస్థలు ఏమిటంటే ప్రధానంగా 2 పార్టీలకి లేక 2 కూటములకే స్థానం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక ఓటు ఎక్కువ వస్తే గెలిచే వ్యవస్థ, ఒక ఓటు తక్కువ వస్తే ఓడిపోవటం. అలా ఉన్న వ్యవస్థలో ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. అలాంటి బ్రిటన్ నుంచి అరుగు తెచ్చుకున్నాం మనం. అలాంటి దేశాల్లో 2 పార్టీలకే లేకపోతే 2 అభ్యర్థులకే ప్రధానంగా స్థానం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కులం పేరుతో వచ్చిన పార్టీ కొంచెం కుల సమీకరణ చేయగలిగితే, ఉదాహరణకి కర్ణాటకలో మీకు దేవగౌడ గారి పార్టీ, దాన్ని జేడిఎస్ అంటారు అనుకుంటా,
అక్కడ ఒక్కలుగా కులాన్ని బాగా సమీకరించగలిగారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ప్రభావం కనిపిస్తుంది. అట్లా తప్ప మూడవ పార్టీకి నాలుగో పార్టీకి మామూలుగా మన ఎన్నికల్లో కష్టం. ఎందుకంటే ప్రజలకు ఒకవేళ మీ పట్ల సానుభూతి గౌరవం ఉన్నా కూడా మీకు ఓటేస్తే ఓడిపోతారు, ఎలాగ ఉపయోగం లేదు కాబట్టి ఓటు వేస్ట్ అన్న భావన అయిపోయి ఉంటారు ఇంకా. ఇది ఇక మన దేశంలోనే కాదు, ఇలాంటి ఎన్నికల వ్యవస్థ ఉన్న బ్రిటన్, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇదే జరుగుతుంది. మూడో పార్టీకి ఓట్లు పట్టడం కష్టం కాబట్టి ఎజెండాని ప్రభావితం చేయవచ్చు వాళ్ళు కనుక మంచి నాయకత్వంతో రాష్ట్రంలో ఏం కావాలని చెప్పిన దానికి. కొంత ఎన్నికల ప్రచారంలో హడావుడి కనిపిస్తుంది, కానీ ఓట్లు మాత్రం అనుకున్నంత గణనీయంగా రావడం చాలా కష్టం. అది మన ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతి. అట్లాగే 3 రాజధానులు ప్రకటించడం వల్ల సార్ అసలు రాజధాని లేకుండా పోయింది ఏపీకి. దీని ప్రభావం ఆర్థిక పరంగా నష్టాన్ని చూపుతుందంటారా? మీరేమంటారు? అసలు ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నేను మొదటి నుంచి చెప్తున్నాను, సమస్య రాజధానిది కాదు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. ఆధునిక యుగంలో మంచి పెట్టుబడులు రావాలి, మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని ఆకర్షించాలి, మేనేజర్లని అని చెప్పినట్టయితే మీరు అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాల నిర్మాణం చేయకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి? ప్రపంచీకరణ జరుగుతున్న సమాజంలో ఎక్కడ బాగుంటే, ఎక్కడ ఆనందంగా ఉంటే, పిల్లలకి స్కూల్ ఎక్కడ బాగుంటే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడ బాగుంటే, శాంతి భద్రతలు ఎక్కడ బాగుంటే, ఆహ్లాదకరంగా ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. ఇవాళ మన పిల్లలు కూడా ఈ ఊరు ఆ ఊరు ఆలోచించట్లేదు, ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంటే ఆర్థిక అభివృద్ధి అంత బాగా జరుగుతుంది. ఇక్కడ కూడా హైదరాబాద్ కాదు, ఎప్పుడైతే హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిందో, ఐఎస్పీ వచ్చిందో, ఇంక ఇతర ఏర్పాట్లు జరిగినాయో, అక్కడికి వెళ్తే మీరు అసలు ఇండియాలో ఉన్నారో, సింగపూర్లో ఉన్నారో, చైనాలో ఉన్నారో, అమెరికాలో ఉన్నారో తెలియదు. గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం. రాజధానితో పక్కన పెడతాం, రాజధాని ఎక్కడున్నా తర్వాత చూసుకోవచ్చు. మరి దానికోసం సంకల్పించడం మంచి ఆలోచన. దానికి రైతులంతా కలిసి వచ్చారు. మామూలుగా ఈ దేశంలో జనసాంద్రత బాగా ఉన్నటువంటి దేశం కాబట్టి భూముల్ని సరైన స్థలంలో ఈ నగర నిర్మాణాల కోసం భూములు సేకరించడం చాలా కష్టం. మంచి పని ఏం చేశారంటే వాలంటరీగా ల్యాండ్ పూలింగ్ చేశారు, బలవంతంగా సేకరించడం కాకుండా. ఎందుకని? మీరు కనుక ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే పెరుగుతున్నటువంటి విలువ ఉన్న భూములు దానిలో అభివృద్ధి చేసి కొంత వాటా వస్తే ఇప్పుడు పోయిన దానికంటే ఎక్కువ డబ్బు వస్తుందని చెప్పిన విశ్వాసం కలగగానే వాళ్ళంతా కలిసి ఇచ్చారు. దాన్ని అర్థంతరంగా ఆపేయటం అనేది ఈ సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు నిరంతరం కొనసాగేవి. గత ప్రభుత్వం చేసిన ఆపేయడం కోసం కాదు, ప్రజలు మీకు తీర్పునిచ్చింది, అంతకంటే మరింత బాగా చేయడం కోసం. అంతేగాని ప్రభుత్వాలు విజ్ఞతలు ఏ ప్రభుత్వాలు కూడా గతంలో చేసినవన్నీ కూడా ఆపేరు. జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం మొత్తం ఆపేసింది. నరసింహరావు గారి ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం వచ్చి మనకు వాజ్పేయి ప్రభుత్వం అంతా ఆపేసింది అనుకోండి. లేకపోతే ఇప్పుడు గతంలో మళ్ళీ మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం అంతా ఆపేసింది అనుకోండి, అది తుగ్లక్ ప్రభుత్వం అవుతుంది. దానిలో ఏమన్నా పొరపాటు అంటే సరిదిద్దాల అనుభవం నుంచి బాగా జరుగుతుందని మరింత పెంచే ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్లో అలా కాకుండా ఫ్యూడల్ రాజకీయం నడుస్తున్నారు. పంచాయతీల్లో పూర్వం ఉండేది, మన పాత సినిమాలు చూపెట్టేవాళ్ళు, మీరు సర్పంచ్గా ఉన్నంతకాలం రోడ్డు వేయడానికి వెళ్ళలేదు, నేను చచ్చినాను, అలాగే మీరు మొదలెడితే నేను వచ్చి ఆపేస్తాను. ఇది పద్ధతి కాదు. అట్లాగే ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం. ఒకవేళ హోదా వస్తే సార్, హోదా వల్ల ఏంటి లాభాలు? అసలు ప్రత్యేక హోదా ప్రతిపాదన చేసిందే నేను రాష్ట్ర శాసనసభలో. హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళడం చేత ఆంధ్రప్రదేశ్కి ఏ నష్టం వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర కానీ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు కానీ, లేకపోతే రాయలసీమ జిల్లాలు కానీ మరి ఎంతగా నష్టపోతాయి? అక్కడ ఆర్థికంగా పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ఆదాయం ఎంత ఉంటుంది? ఖర్చులు తగ్గవు, ఆదాయం తగ్గిపోతుంది ఆ ప్రాంతాలకి. కాబట్టి దానికి పరిహారంగా ఇవ్వకపోతే ఎంత నష్టపోతారు? అలాగే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏమిటి, ఈ ప్రాంతాల పరిస్థితి, ఇవన్నీ కూడా సోదాహరణంగా వివరించి నేను అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి విభజన చట్టంలో మార్పులను ప్రతిపాదించాను. అది అవగానే ఆ రోజు సాయంత్రం జయరాం రమేష్ గారు నాకు ఫోన్ చేసి, జయప్రకాష్ గారు థ్యాంక్ యూ, మేము నిర్ణయం అయితే చేసిన రాష్ట్రపతి చెప్పి ఎట్లా చేయాలి రోడ్ మ్యాప్ మాకు అర్థం కావట్లేదు, అసెంబ్లీలో మీరు చేసిన ప్రసంగం, ఇచ్చినటువంటి సూచనలు మాకు రోడ్ మ్యాప్ అవుతున్నాయి, వాటిని పాటిస్తామన్నారు. వాటిని చాలా మేరకు చట్టంలో పెట్టారు. ఏం జరిగిందంటే ఆనాడు ప్రభుత్వంతో కూర్చుని మనకి ఏం కావాలో చూసే ప్రయత్నం చేయకుండా ఒక మంకు పట్టి ప్రజల్ని కొంచెం తప్పుదోవ పట్టించి
నాయకత్వ స్థానంలో ఉన్నాడు కానీ మీడియాలో ఉన్నాడు కానీ ఏదో డ్రామాలు ఆడించి అసలు విభజన జరగడానికి వీల్లేదు. నేను స్వయంగా ఆనాడు రాయలసీమకి కోస్తాంధ్రకి పర్యటన పెట్టుకున్నాను. విభజన అనివార్యం, ఆ స్థాయి దాటిపోయింది. ఈ నాయకులు చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రం మొక్కలవడం అనివార్యం. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ని కోల్పోతున్న ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో మనం జాగ్రత్తగా కోరుకుందాం, పద్ధతి ప్రకారం దాన్ని సాధించుకుందాం అని చెప్పంటే ఈ మాట వినకుండా చేశారు. ఒక ఎమోషన్ రెచ్చగొట్టి ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేస్తున్నాం, మేమంతా రాష్ట్రాన్ని కల్పించుతాం అని చెప్పి డ్రామాలు ఆడారు. ఏం కల్పించారు? సొమ్ము పోయి శని పట్టింది. రెండోది ఏమైంది, ఆ విభజన జరిగిన తర్వాత పార్టీలన్నీ కూడా కలిసి మిగతా విషయాల్లో ఏ గొడవలు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో కూర్చుని సర్దుబాటు చేసుకుంటే పనులు వేగంగా జరిగాయి. చేయాలి ఒకళ్ళ మీద కూడా అస్త్రంగా ఉపయోగించుకున్నారు, రాజకీయ అస్త్రంగా. మూడోది ప్రణాళిక సంఘం ఉండేది అప్పటిదాకా, అది తర్వాత ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ పెట్టారు. దానికి దీనికి సంబంధం లేదు, వేరే కారణాలు ఉన్నాయి. ఇది వేరే అది వేరే. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి అన్న కాన్సెప్ట్ ప్రణాళిక సంఘం కూడా నుంచి వచ్చింది. అది పోగానే ఇప్పుడు దానికి సాధ్యం ప్రాతిపదిక కూడా పోయింది. ఈ మూడు చిక్కుముళ్ళు పడ్డాయి. ఆ నేపథ్యంలోనే నేను 2019లో లోక్సత్తా 2018లోనో 19లోనో లోక్సత్తా ఒక కమిటీని ఏర్పాటు చేసింది, నిపుణుల కమిటీని. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా నైపుణ్యం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు. మన రాష్ట్రాల్లో వాళ్ళైతే లాభం లేదు కదా, మన రాష్ట్రం వాళ్ళైతే మనకు అవన్నీ చేయాలని చెప్తారు. జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళు కాని వాళ్ళు జాతీయ స్థాయిలో ఒక ఆయన గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, జాతీయ స్థాయిలో ప్లానింగ్ మంత్రి వైకే అలక్ గారు, ఇంకొక ఆయన 14వ ఆర్థిక సంఘం సభ్యుడు, ఇంకొక ఆయన 13వ ఆర్థిక సంఘం సభ్యుడు. ఇట్లా జాతీయ స్థాయిలో నిపుణులందరినీ కూర్చోబెట్టాం. ఎందుకంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు ఈ రాష్ట్రాలకి ఇది ఇవ్వడం ధర్మం అంటే దానికి విలువ ఉంటుంది, క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఉంటుంది. కానీ మనకు మనం చెప్పుకుంటే ఏముంది, మనకు మనం ఎవరు చెప్పుకుంటే వద్దని చెప్తారు ఎవరన్నా, మా ఊళ్ళో అన్నీ పెట్టాలంటాం మనం. కాబట్టి వాళ్ళతో ఏకగ్రీవంగా ఒక రిపోర్ట్ తయారు చేసాం. నిర్దిష్టంగా మీరు చెప్పిన అంశాలన్నీ కూడా అసలు ప్రత్యేక ప్రతిపత్తి వస్తే ఏం జరుగుతుంది, దానిలో ఏమి జరిగినాయి, మనకి ఏమి జరగలేదు, వాటిని ఎలా పొందాలని చెప్పి చేశాము. దానిలో భాగంగా ఉదాహరణకి 2014-15 అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం రెవెన్యూ లోటు పూరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ డబ్బు ఇవ్వాల. ఆ డబ్బు ఎంత అని తట్టుకుంటున్నారు రాష్ట్రం, జాతీయ స్థాయిని. ఆనాడు లోక్సత్తా చాలా ప్రామాణికంగా, పక్షపాతం లేకుండా, దేశంలో అందరూ ఒప్పుకునే రీతిని చాలా ప్రామాణికంగా లెక్కలు వేసి మేము కరెక్ట్గా 10,493 కోట్ల రూపాయలని తేల్చాం. 4.5 ఏళ్ల తర్వాత కొద్ది నెలల క్రితం ఎంత వచ్చిందో తెలుసా? 10,461 కోట్లు వచ్చింది. 32 కోట్లు తేడా వచ్చింది. అంటే మీరు విశ్వసనీయతతో నిష్పాక్షికంగా ప్రామాణికంగా చేసినట్టయితే ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా ఒక రాజకీయంగా ప్రతి వాళ్ళకి ఒక స్లోగనీరింగ్ అయిపోయింది తప్ప లోతుకి వెళ్ళటం లేదు, పద్ధతి ప్రకారం చేయడం లేదు, కొన్ని జరిగేవి కూడా పొందటం లేదు. మరి ఏమవుతుందో చూద్దాం. మీరు రీసెంట్గా కొన్ని నెలల క్రితం జగన్ని కలిశారు, సీఎంని. నేను కలవాల, జగన్మోహన్ రెడ్డిని ఒక వేదికపై మాట్లాడుతూ కాకతాళీయంగా కలిసాను. కాకతాళీయంగా, ఉద్దేశపూర్వకంగా కాదు సార్, కాకతాళీయంగా. ఆ కలయికకి చాలా రూమర్స్ వచ్చేసాయి కూడా, మీరు వైసీపీలోకి వెళ్తారని, ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తారని. మనకి ఇందులో నిజమేంత సార్? దీని గురించి అసలు చర్చే చాలా మూర్ఖత్వం. మనం మాట్లాడుకుంటున్నాం అంటేనే సిగ్గుచేటు. ప్రజాజీవనంలో ఎవరెవరికి శత్రువు కాదు. నరేంద్ర మోదీ గారు మల్లికార్జున ఖర్గే గారికి శత్రువు కాదు, కాకూడదు. కరెక్ట్. అట్లాగే చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డి గారికి శత్రువు కాదు, కాకూడదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శత్రువు కాదు, కాకూడదు. మనం ప్రజాజీవనంలో ప్రజల మేలు కోసం, మన రాష్ట్రాలు, మన దేశం మేలు కోసం ఉన్నాం. దానికోసం నిరంతరం సంప్రదింపులు ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి, చర్చించుకోవాలి. అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, అభిప్రాయ భేదాలను మీరు ఒక మాట అనుకున్నారు, నేను కాదనుకుంటున్నాను, మనం కత్తులతో కలపడదాం, చర్చించుకుంటాం. నా వాదన బలంగా ఉంటే, నా దగ్గర కనుక మరి సరైన ఆలోచన ఉంటే నేను మిమ్మల్ని ఒప్పించాలి. మీ వాదన కరెక్ట్గా ఉంటే మీరు నన్ను ఒప్పించాలి. అంతేగాని బూతులు తెచ్చుకోవటం, బస్తీ మీద సవాలనుకోవటం, తలకాయలు తీసుకోవడం కాదు పరిపాలన. మనం ఏమనుకుంటున్నాము, రాజకీయ పార్టీలు కానీ, పత్రికలు, మీడియా కానీ, ప్రజల్లో కొంతమంది పాపం ఈ పార్టీలకి బానిసగా అనుకుంటున్న వాళ్ళు కానీ, ఇది ఒక యుద్ధంలాగా, శత్రు శిబిరాల్లాగా, అరే ఈ శిబిరంలో అక్కడ వాడితో మాట్లాడగానే ఈ శిబిరంలో చేరిపోయాడు, కాదనగానే ఆ శిబిరంలోకి వెళ్ళిపోయాడు, ఇలాంటి పిచ్చి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి కదా సార్, కక్షపూరిత రాజకీయాలు. కాబట్టి నేను చెప్పేది కొంచెం ఉన్మాదం నుంచి బయటపడాలి. ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ప్రధానమంత్రి మీకు నాకు అనవసరం.
మనకు కావాల్సింది వాళ్ళు చేసే పనుల వల్ల మన జీవితాలు ఏమవుతున్నాయి ఈవేళ, ముఖ్యంగా రేపు ఎల్లుండి ఏమవుతున్నాయి, మన పిల్లల జీవితాలు ఏమవుతున్నాయి, అది మర్చిపోయి వాళ్ళు రాజుల్లాగా మనం భృత్యుల్లాగా తయారైనాం. దాని నుంచి వచ్చినటువంటి కోహనా చర్చలు, ఇవి చర్చలు కాదు, ఇవి కోహనా చర్చలు. ఇది చర్చ, ఇది దీనిలో ఉంది. ఏం చర్చ ఉంది దీనిలో? తగలడింది మన బతుకులు మనం చూసుకోకుండా. జార్ఖండ్ సీఎం అరెస్టుపై అసలు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా సార్? చట్టం ముందు అందరూ సమానమే. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్నది మనకు అనవసరం. మనకి మన దేశంలో సాంప్రదాయం ఏమైందంటే ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని మనం మంత్రులు అనుకోవట్లా, రాజులు అనుకుంటున్నాం. కాబట్టి అరే రాజుగారిని కూడా అరెస్ట్ చేస్తారా అనుకుంటున్నాం మనం. అట్లా కాదు. చట్టం ముందు ఒక నేరం చేస్తే నేరం చేసినట్టుగా సాక్ష్యాలు ఉంటే అందరూ సమానమే. ఎందుకు వచ్చింది ఈ గొడవ అంతా కూడా? రెండు. ఒకటి, ఈ దేశంలో ఎంత నేరం చేసినా శిక్ష పడదని ఖాయమైపోయింది. మీకు డబ్బు ఉంటే, మీకు పరపతి ఉంటే, మీకు అధికారం ఉంటే మీరు మర్డర్ చేసినా మీకేం కాదు అని జనం నమ్ముతున్నారు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉన్నది. వాళ్ళని మీరు శాసిస్తారు. మీ మీద కేసులన్నీ మాఫీ అయిపోతాయి. మీ ప్రత్యర్థుల మీద కేసులు పెడతారు. బడితున్నవాడిదే బర్రె, చట్టం ఉన్నవాడికి చుట్టం, అంతేగాని సామాన్యులందరికీ సమానం కాదు అన్న భావం మన మనసులో నాటుకుపోయింది. రెండోది ఏమైంది, ఈ కారణంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఈ చట్టంని లేకపోతే ఈ నేర పరిశోధన యంత్రాంగాన్ని చేతుల్లోకి తీసుకుని రాజకీయ ప్రజలను వాడుకుంటున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఈ రెండు ఉండటం చేత ఈ గొడవ అంతా వస్తుంది. శిబు సోరెన్ గారు అరెస్ట్ చేస్తే మోదీ గారు కావాలని చేశాడు, మీ పార్టీ వాళ్ళని చేయించట్లేదు. మోదీ గారు ఆయన పార్టీ వాళ్ళు బయట ఉండి వేరే పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి దీనికి పరిష్కారం శిబు సోరెన్ అరెస్టు ధర్మమా కాదన్నది కోర్టులు తెలుస్తాయి. నాకు తెలియదు వివరాలు, దానిలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఇది ధర్మమైన అధర్మమైనా కూడా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం, ప్రాసిక్యూషను అధికారంలో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రధానంగా రాష్ట్రాల్లో. ఎందుకంటే అంత జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నాం. చట్టబద్ధ పాలన, నేర పరిశోధన ఇవన్నీ కూడా రాష్ట్రాల అంశాలు. పరిపాలనలో శాంతి భద్రతలు, చట్టబద్ధ పాలన, నేర పరిశోధన రాష్ట్రాల అంశాలు. 98% పోలీసింగ్ అంతా రాష్ట్రాల్లో ఉంది. పూర్తిగా బడుతున్నది బరి అయిపోయింది. ఎవరు అధికారులు అంటే వాళ్ళకి సలాం కొట్టి వాళ్ళు చెప్పినట్టు చేయటం, వాడు దిగిపోగానే మళ్ళీ వీడు చెప్పినట్టు చేయటం, వాడిని జైల్లో పెట్టడం. ఐఏఎస్, ఐపీఎస్ పరిస్థితి కూడా నేటి రాజకీయాల్లో అధ్వానంగా తయారైంది. అందుకనే ఇప్పుడు ఈ పద్ధతి మారాలి. ముందు ఐఏఎస్, ఐపీఎస్లు అధికారులు ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయడం వేరు, దాన్ని పక్కన పెడదాం. నేర పరిశోధన వేరు. ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి కానీ మామూలు పరిపాలనలో ఖచ్చితంగా ప్రభుత్వం మాట వినాలి. ఎన్నికైంది ప్రభుత్వం, విధానాలు నిర్ణయించేది ప్రభుత్వం, అధికారి కాదు. వాళ్ళు చెప్పింది చట్టబద్ధంగా ఉన్నంత వరకు, రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకు వాళ్ళ ఆదేశాలను పాటించాలి. కానీ నేర పరిశోధనలో దేవుడు చెప్పినా కూడా వినకూడదు, సాక్ష్యాల ప్రకారం పోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నేర పరిశోధనని మీరు ప్రభుత్వ నియంత్రణ నుంచి తీసేసి దానికి వేరే ఏర్పాట్లు చేసి వాడిని జవాబుదారీగా పెట్టాలి. మళ్ళీ వాడిని రావడం చేస్తే పేనుకు పక్కన వేస్తే తలంతా పెరుగుతుంది. అది మంచిది కాదు. పోలీస్ అధిపతికి మొత్తం అధికారం ఇచ్చే మిమ్మల్ని కొట్టచ్చు, నన్ను కొట్టచ్చు, అది కాదు. ప్రపంచమంతా, అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇతర దేశాల్లో కానీ ప్రపంచమంతా కూడా నేర పరిశోధనని స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు, జవాబుదారీగా చేశారు. మన దేశంలో అసలు ఆ ప్రయత్నం జరగల. ఎందుకని సార్ జరగ? ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఎందుకు జరగలేదంటే ఈవేళ మా మీద మీరు అంతా అధికారం ఉపయోగిస్తున్నారని చెప్పి అంటున్నారు. ఆరోపణలు కొంత వాస్తవం ఉంది. కానీ ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా రాష్ట్రాల్లో కానీ, జాతీయ స్థాయిలో కానీ ఇక నుంచి అట్లా జరగకుండా ఉండటం కోసం ఈ ఫలానా పనులు చేయాలి, మేము అధికారంలోకి వస్తే ఈ మార్పులని తీసుకొస్తాం అంటున్నారా? మా మీద మీరు అధికారం ప్రయోగిస్తున్నారు అంటున్నారు. కానీ మేము అధికారంలోకి వస్తే అలా అధికార దుర్వినియోగం కాకుండా ఈ 4 పనులు, ఈ 5 పనులు చట్ట ప్రకారం చేస్తాము అని నిర్దిష్టంగా ఎజెండా ఇస్తున్నారా? ఇవ్వట్లా. కాబట్టి మీరు దుర్వినియోగం చేస్తున్నారన్న బాధే కానీ దుర్వినియోగం చేయకూడదన్న కోరిక లేదు. నిన్నటిదాకా ఆయన దుర్వినియోగం చేస్తారు, రేపొద్దున ఈయన దుర్వినియోగం చేస్తారు. కాబట్టి దీని నుంచి బయటపడి ముందు నేర పరిశోధన యంత్రాంగం అధికారంలో ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, కేవలం సాక్ష్యాల ఆధారంగా నిష్పాక్షికంగా, సమర్థంగా, వేగంగా, న్యాయంగా, నిజాయితీగా పనిచేసే ఏర్పాట్లు కావాలి. అది ఉన్నాయి, ప్రపంచమంతా ఉన్నాయి. భారతదేశం అది వచ్చేదాకా చట్టబద్ధ పాలన లేదు. చట్టబద్ధ పాలన వచ్చేదాకా అధికారం రాచరికంలాగా ఉంటుంది. పేరుకి ఎన్నికలే, కానీ ప్రవర్తన రాజుల్లాగా, చక్రవర్తుల్లాగా. ఇది పద్ధతి కాదు. ఇకపోతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి 5వ సారి ఈడీ నోటీసులు ఇచ్చింది సార్ లిక్కర్ స్కామ్ కేసులో.
దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఆయన అరెస్ట్ చేసే మళ్ళీ ఛాన్సెస్ ఇదే మాటలు వర్తిస్తాయి. ఇప్పుడు ఆ కేసుల వివరాలు నాకు తెలియదు కాబట్టి నేను దానిలోకి వెళ్ళను. ఇదే మాటలు వర్తిస్తాయి. మనకేమవుతుందంటే నేరాలు చేసినా కూడా ప్రజల మనసుల్లో రాజకీయ కారణాల వల్ల మాత్రమే వీళ్ళ మీద కేసులు పెడుతున్నారన్న భావన ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని నేరాలు చేశారన్న ఆరోపణలు ఉన్నవాళ్ళు ముందు నేరాల నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా, నిర్దోషులు చేసిన ప్రయత్నం చేయకుండా అది గొప్ప హీరోయిజంగా బయటకు వస్తున్నారు. 2G స్పెక్ట్రంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. ఒక్కడే జైలు శిక్ష పడలేదు. జైళ్లలో కొంతకాలం కూర్చున్న వాళ్ళు బెయిల్ లేకుండా ఉన్నాడు కూడా తర్వాత వచ్చిన పెద్ద మంచి హీరోలాగా బయటకు వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి మళ్ళీ నెగ్గారు. ఏం సాధించాం మనం? అప్పుడు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి 2G స్పెక్ట్రం ముందు లైసెన్స్లనే క్యాన్సిల్ చేయండి అంటే 122 లైసెన్సులు క్యాన్సిల్ చేసి బిడ్డింగ్ పెట్టించాను. అప్పటి నుంచి దేశంలో కనీసం 2G స్పెక్ట్రం ఎలక్ట్రేషన్లో బిడ్డింగ్ ఏర్పాటు జరుగుతుంది పారదర్శకంగా, లంచాలు లేకుండా. అంతే తప్ప ఒక్కడి జైలుకి వెళ్ళాల. అంటే ఇదంతా కూడా రాజకీయంగా ఒక డ్రామా లాగా నడుస్తుంది. అది కాదు. మీరు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చి ఈ పరిశోధనా సంస్థలకి, ప్రాసిక్యూషన్కి దాన్ని జవాబుదారీగా చేయండి. అది సమర్థంగా పనిచేసే ఏర్పాట్లు చేయండి. నేరం చేస్తే అవినీతి పాల్పడితే చాలా వేగంగా కఠినంగా శిక్ష పడే ఏర్పాటు చేయండి. ఆస్తులు మొత్తం జప్తే ఏర్పాటు చేయండి. అప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు పార్టీలకు ఎత్తున నడుస్తుంది తప్ప ఈ లోపల వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు అంతే. ఇవాళ మరి ఎన్నికల్లో ఇంతంత ఖర్చు పెడుతున్న తర్వాత తెలంగాణలో ఎన్నికలు చూసాం కదా, 20-30 కోట్లు తక్కువ ఎన్ని నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ జరగబోతున్నాయి. ఆబాల గోపాలని తెలుసు కదా, ఒక్కొక్క నియోజకవర్గంలో అసెంబ్లీకి 30-40 కోట్లు ఖర్చు పెడతారని చెప్పని ఆశ్చర్యం ఏమన్నా? ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ కుటుంబాన్ని తాకట్టు పెట్టి పిల్ల బతుకులు నాశనం చేసి ఖర్చు పెడుతున్నారా? ఈ డబ్బులన్నీ మరి దోచుకోకపోతే, మళ్ళీ సంపాదించుకోకపోతే ప్రభుత్వంలో అధికారం ఉపయోగించి ఎట్లా వస్తాయి మనకు పేద దేశంలో? కాబట్టి ఇది అందరికీ తెలుసు. తెలిసినప్పుడు ఒకటి నేర పరిశోధనని స్వతంత్రం చేసి సమర్థంగా చేయటం, నిష్పాక్షంగా చేయటం. 2 ఎన్నికల్లో ఈ అక్రమ డబ్బు అవసరం లేకుండా ఎన్నికల వ్యవస్థను మార్చడం. ఆ చర్చ జరగట్లా మీడియాలో కానీ పార్టీల్లో కానీ. వీడి మీద వాడి మీద బస్తీ మేసేవాళ్ళు తప్ప. ఈ దొంగ ఓట్లు కూడా ఎక్కువైన ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంలో చూసినా. మరి ఎన్నికల సంఘం లేదు, దానికి ఆధారాలు లేవంటారా? దొంగ ఓట్లు దీనికోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిశారు కూడా సార్. ఏపీలో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని. ఓటర్ల జాబితాల్లో గతంలో చాలా అవకతవకలు ఉంటాయి. గ్రామాల్లో కొంచెం తక్కువ ఉండేవి, పట్టణాల్లో ఎక్కువ ఉండేవి. ఎందుకంటే పట్టణాల్లో ఈ మనిషి మొహం ఆయనకి తెలియదు, ఆ మనిషి మొహం ఈయనకి తెలియదు. తర్వాత ఆ ఊరి నుంచి ఈ పేట నుంచి ఆ పేటకి ఇల్లు మారిపోయి వెళ్ళొచ్చు, ఈ ఊరి నుంచి ఊరు వెళ్ళిపోవచ్చు, ఎవరికి తెలియదు. కాబట్టి పట్టణాల్లో తప్పులు ఉన్నాయి. దేశం మొత్తంలో పెద్ద ఎత్తున సర్వేలు జరిపి అప్పుడు లోక్సత్తా ఉద్యమమే వివరాలు బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, మరి పశ్చిమ బెంగాల్లో, దేశంలో వివిధ ప్రాంతాల్లో సర్వేలు చేసి ఎన్నికల సంఘంతో కూర్చుని ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ప్రయత్నం చేశాం. చాలా మేరకు బాగుపడ్డాయి. గ్రామాల్లో 10-15% తప్పులు ఉన్నాయి ఓటర్ల జాబితా. అవన్నీ దొంగ ఓట్లు కాదు. అర్హత ఉన్న పేరు లేకపోవటం కావచ్చు, అర్హత లేని పేరు కొనసాగటం కావచ్చు. ఎందుకంటే ఆ ఊరి నుంచి వెళ్ళిపోయినా ఓ పేరు ఉంటుంది, చనిపోయినా పేరు ఉంటుంది. దొంగ ఓట్లు అంటాం కాదు. ఎన్నికల ఓటర్ల జాబితా తయారు చేయడంలో పొరపాటు అనమాట. పట్టణాల్లో 30-40% దాకా ఉన్నాయి తప్పులు ఇట్లాగా. కానీ ఇవి చాలా మేరకు తగ్గినాయి. గతంలో ఉన్న తప్పులు పూర్తిగా ప్రక్షాళన అట్లా. గ్రామాల్లో చాలా మేరకు ప్రక్షాళన. ఎందుకంటే గ్రామాల్లో అందరూ తెలుసుకోవాలి ఒకరికొకరు, కాబట్టి అక్కడ బాగు చేయడం తేలిక. పట్టణాల్లో ఇప్పటికి కూడా మన పక్కింటి వాళ్ళలో మనకు తెలియదు. కాబట్టి పట్టణాల్లో ఇంకా తప్పులు ఉన్నాయి, కానీ పూర్వమైన తప్పులు లేవు, చాలా మేరకు తగ్గినాయి. రెండోది, ప్రతి ఒక్కరికి ఓటర్ గుర్తింపు కార్డు ఉంది. ప్రపంచంలో ప్రతి ఒక్క ఓటర్కి ఓటర్ గుర్తింపు కార్డు ఉన్న బహుశా ఏకైక దేశం భారతదేశం అయింటుంది. మనం ఖర్చు కూడా పెట్టకుండా వాళ్ళు మనకి ఇస్తున్నారు. అలాగే ఓటర్ల జాబితాలో కూడా మీ ఫోటో ఉంది సార్. అంచేత మీ దొంగ ఓట్లకు ఒకటి పొరపాటున మీ పేరు చోటు చేసుకున్నా కూడా అక్కడ లేని వాళ్ళ పేరు అందరూ లాలూచి పెడితే పోటీసే అవకాశం లేదు. అక్కడ 2 పార్టీలకి, 2 అభ్యర్థులకి, 3 అభ్యర్థులకి ఏజెంట్లు కూర్చుని ఉంటారు అక్కడ. కాబట్టి దొంగ ఓట్లు పడిపోతున్నాయి, అన్యాయం జరిగిపోతుంది, ఈవీఎంలన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అపోహలు తప్ప వాస్తవం కాదు. నేను నిశ్చయంగా చెప్తున్నాను. మన రాజకీయంలో చాలా తప్పులు ఉన్నాయి. ఈ తప్పుల్ని బాగా విమర్శించిన వాడిని, బయట పెట్టిన వాడిని, పోరాడుతున్న వాడిని నేను. ఇవి కాదు తప్పులు. పోలింగ్ బూత్లో జరిగేది కాదు తప్పులు, వెనకాల జరిగేది తప్పులు. మనకి ఓట్లని డబ్బులతో కొంటున్నాము, ఓట్ల డబ్బులు పంచుతున్నాము. పంచిన మాత్రం చేత ఓటేస్తాడని కాదు, పంచకపోతే గ్యారంటీగా ఓటాడనే పరిస్థితి తీసుకొచ్చాం మనం. అలాగే తాయిలాలు అదే పనిగా ఇస్తున్నాం. అసలు పరిపాలన మానేసి, ప్రభుత్వాలు ఏం చేయాలో మానేసి, కులం, మతం, ప్రాంతం రెచ్చగొడుతున్నాము.
ఇవన్నీ తప్పులు. దీన్ని బాగుండగా ఎన్నికల వ్యవస్థను మార్చాలి. అంతేగాని పోలింగ్ బూత్లు అన్యాయాలు జరిగిపోతున్నాయి, దొంగ ఓట్లు వేసేస్తున్నారు, దొంగ లెక్కింపులు జరుగుతున్నాయి, మోసంగా, ఇవన్నీ అబద్ధాలు, ఈ వాస్తవాలు కాదు. ఇలా అపోహలతో అన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచారు. ఉదాహరణకి ఆనాడు పంజాబ్లో అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఆయన వాళ్ళ పార్టీ ఎన్నికలు ఓడిపోయినప్పుడు గందరగోళం చేశాడు. ఈవీఎంలో ఓడిపోయారని చెప్పాను, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. తర్వాత ఎన్నికల్లో ఆయన ఈవీఎంలతోనే బ్రహ్మాండంగా గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారు అట్లాగే తర్వాత ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచారు. అట్లాగే జయలలిత గారు తర్వాత ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచారు. ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా మనకి అది అన్యాయం జరిగిందని భావన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటర్ల జాబితాలో పొరపాట్లు తొలగించాలి. కానీ భయంకరమైనటువంటి తప్పులు ఉన్నాయనడానికి ఆధారాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా కొన్ని చోట్ల ఏమైనా స్థానిక కారణాల వల్ల దాన్ని సరిచేయడానికి ప్రజల దగ్గర చట్ట ప్రకారం మార్గాలు ఉన్నాయి. అంచేత అపోహలొద్దు. అప్పుడు ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో పడుతుంది. పొరపాటు కొన్ని చోట దొరలచ్చు. ఇంత పెద్ద దేశంలో ఈ యంత్రాంగంలో కొందరు కావాలని బుద్ధిపూర్వకంగా చేయొచ్చు, కొందరు లంచం దించేయచ్చు, కొందరు అలసత్వం వల్ల అసమర్థత వల్ల చేయొచ్చు తప్పులు. దాన్ని సవరించడానికి మార్గాలు ఉన్నాయి. ముందుగా మేల్కోండి. ఆ ఫామ్ 6, ఫామ్ 8 ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఉపయోగించి మీ పేర్లు పెట్టడానికి కానీ, అర్హత లేని వాళ్ళ పేరు తీసేయడానికి కానీ స్పష్టమైన మార్గాలు ఉన్నాయి. అందులో డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు కంప్యూటర్లో వాడుతున్నారు. చాలా తేలిగ్గా ఈ మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇప్పుడు ఫామ్ 6, ఫామ్ 8 అంటే ఇప్పటికీ అవగాహన లేదు సార్ వాటిపైన జనాల్లో. అక్కడే ఇప్పుడు మనలాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, మీడియా కానీ, పార్టీలు కానీ ప్రజలకు అవగాహన కల్పించాలి. అందులో ఇప్పుడు పూర్వం కంటే టెక్నాలజీ బాగా వచ్చింది. ఇప్పుడు కంప్యూటర్లో మీరు లోడ్ చేస్తే కూడా నేను స్వయంగా చూశాను. చాలామంది నాకు తెలిసిన వాళ్ళందరికీ కుర్రాలను కోరుతుంటాను, ఓటర్ల నమోదు కోసం కంప్యూటర్లో ప్రయత్నం చేయమని చెప్పంటే దాదాపు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు నమోదైంది, ఇంటికి గుర్తింపు కార్డు వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి టెక్నాలజీ పనిచేస్తుంది. అన్నీ పనిచేయలేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు. కానీ మీరు ఎప్పటి నుంచో ఉన్న లోక్సత్తా పార్టీని ఎందుకు సార్ అభివృద్ధిలో అంటే ముందుకు నడపలేకపోతున్నారు? అమ్మ, ఇది ఇప్పుడు ఇందాక చెప్పాను, మన ఎన్నికల వ్యవస్థలో మీ మీద ప్రజలకు ఎంత గౌరవం, నమ్మకం ఉన్నా కూడా 3వ పార్టీకి 4వ పార్టీకి ఓట్లు పడడం చాలా కష్టం. ఈ దేశంలో రాజకీయ పార్టీ కొత్తగా పెట్టింది నేనే కదా మొట్టమొదట. మధ్యతరగతి యువత, పట్టణీకులు వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా రాజకీయాన్ని విస్మరించొద్దు, దీనిలో పాలు పంచుకోవడానికి పిలిపించిన వాడు నేనే కదా. కారణం కూడా చెప్పిపించాను. నేను అధికారం కావాలని కాదు, పదవులు కావాలని కాదు. ఈ 3 పదవులు నాకే పెద్ద ముఖ్యం కాదు, దేశంలో మార్పు కోసం తప్ప. కానీ ఎందుకని రాజకీయ పార్టీ పెట్టాము అంటే కనీసం 10% ఓట్లు కనుక ఈ మార్పు కోసం వచ్చినట్టయితే, కులానికి మతానికి అతీతంగా, డబ్బుల ప్రలోభం లేకుండా, తాత్కాలికమైన తాళాలతో సంబంధం లేకుండా, ఈ దేశంలో ఈ మార్పు లేకపోతే మా పిల్లలు నష్టపోతారు కాబట్టి ఓటు ఆ రకంగా వేయడానికి సిద్ధపడితే 10% ఓట్ల వల్ల సీట్లు రావు, కానీ 10% ఓట్లు చాలు నాకు. దాన్ని చూపెట్టి మార్పుని వీళ్ళందరినీ మెడలో ఉంచి సాధించేవాడిని. కానీ 10% ఓట్లు లేవు, 1-2% ఓట్లే వస్తున్నాయి. హైదరాబాద్లో దాదాపు 8-10% వచ్చినాయి. కానీ గ్రామాల్లో 1% వస్తున్నారు. నమ్మకం లేకనా కాదు. ఈవేళ ఏ సంక్షోభం వచ్చినా, ఏ విషయంలో ప్రజలకు గందరగోళం ఉన్నా కూడా నా దగ్గరకు చదువుతారు కదా, కరెక్ట్ ఏంటని చెప్పాను. ఈ మాటను చాలా మంది గౌరవిస్తారు కదా. కాబట్టి నమ్మకం, గౌరవం వేరు. ఎన్నికల్లో మన ఎన్నికల వ్యవస్థలో 3-4వ పార్టీగా ఉన్న పార్టీలకు ఓట్లు వేయడం వేరు, పాతుకుపోయిన పార్టీలు ఉన్నప్పుడు. ఇది ఇప్పటికీ అర్థమైందో మరి 10% ఓట్లు లేకపోయినట్టయితే వృధా ప్రయాసం. నేను నిరంతరం చేస్తున్న ప్రయత్నం దేశంలో మార్పు కోసం. ఏ పదవి లేకుండా, ఒక్క ఎంపీ కూడా లేకుండా దేశంలో 3 రాజ్యాంగ సభలను తెచ్చాను నేను. ఎంపీలందరూ చెప్పండి, 3 రాజ్యాంగ సభలను తెచ్చామని చెప్పిన జీవితంలో 7-8 చట్టాలు, పెద్ద పెద్ద చట్టాలు తీసుకొచ్చాను నేను. స్థానిక న్యాయాలయాల చట్టాలు, పాలనా సమాచార హక్కు చట్టము, పార్టీల ఎన్నికల నిధుల చట్టము, లేకపోతే అభ్యర్థుల వివరాలు ప్రకటించే చట్టము, ఓటర్ల జాబితాలో ప్రక్షాళన, మరెన్నో మార్పులు దేశంలో తీసుకొచ్చాను. కాబట్టి 10% ఓట్లుంటే ఈ మార్పుని వేగంగా సాధించవచ్చు, మెడల వంచి సాధించవచ్చు. అవి లేకపోతే నిరపరాధన సాధించే ప్రయత్నం చేయాలి, వాళ్ళందరినీ కూడా బతిమలాడి ప్రయత్నం చేయాలి. అందుకోసం 10% ఓట్లు కోరాను. అవి లేనప్పుడు వృధా ప్రయాసం. ఆ కారణంగా తప్ప ఈ శక్తిని సద్వినియోగం చేసి ఫలితాల కోసం, దేశంలో మార్పు కోసం కేంద్రీకరించాలి. కానీ పొద్దున్న సాయంత్రంగా ఓట్ల వేటలో పడిపోయి దేశంలో మార్పును మర్చిపోతే ఎట్లాగా? అసలు కాలేజ్ డేస్ నుంచే యూత్ ఓటే ముఖ్యం అంటూ ఉంటాం కదా మనం. మరి ఇదివరకు అయితే ఎక్కువ ఉండేవి సార్ ఎలక్షన్ల గురించి కానీ, ప్రెసిడెంట్లుగా ఇట్లా. కానీ నేటి యువతకి అంత అవగాహన లేకపోతుంది పాలిటిక్స్ మీద. యువత రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అసలు నేను 3 విషయాలు. ఒకటి, రాజకీయాన్ని పట్టించుకోండి.
రాజకీయాన్ని పట్టించుకోమన్నది ఫ్యాషన్ అంటాం చాలా పొరపాటు. పూర్వం ఆ ఫ్యాషన్గా అనుకున్నవాడు చాలామంది, ఇప్పుడు తగ్గింది. దానిలో లోక్సత్తా పాత్ర కూడా కొంత మేరకు ఉన్నది. రాజకీయాన్ని పట్టించుకోలేదంటే గొప్ప విషయం కాదా అని చెప్పని అర్థమయ్యేట్టు చెప్పాం. ప్లేటో చెప్పాడు, రాజకీయాన్ని పట్టించుకున్న వాళ్ళకి పడే శిక్ష ఏమిటంటే దుర్మార్గుల దుష్పరిపాలన అనుభవించడం. కాబట్టి పట్టించుకోవటం మన బాధ్యత. మన పన్నుల డబ్బుతో మన ఉమ్మడి అవస్థలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా చేయకపోతే నష్టం మనకి. మన పన్నుల బురద అయితే నష్టం జరిగేది మనకి. పట్టించుకోకపోవడం మూర్ఖత్వం తప్ప. ఇక రెండోది, ఈవేళ రాజకీయంలో మన దురదృష్టం కొద్దీ ఎంట్రీ బ్యారియర్ ఉన్నది. నేను ఇందాక చెప్పాను, ఎన్నికల వ్యవస్థ, ఓట్ల కొనుగోలు, కోట్ల రూపాయలతో, కులం, మతం, ప్రాంతం, కుటుంబ పాలన, ఒక నాయకుడు కొడుకు కూతురు మాత్రమే యువత వాళ్ళ దృష్టిలో, మిగతా వాళ్ళంతా పల్లకీలు మోసబోయేలు. దీనిలో నిజాయితీగా రాజకీయంలోకి వెళ్ళి ప్రభావం నుంచబడడం చాలా కష్టమైంది. మీ తప్పేం కాదు అది. కాబట్టి రాజకీయానికి అర్థాన్ని మార్చండి. ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు పొందడమే రాజకీయం అనుకుంటే మీరు బోల్తా పడతారు. ఓట్లు పొంది అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమీ ఉద్ధరించట్లా. పదవుల్లో కూర్చున్న వాళ్ళు విలాసంగా ఉన్నారు కాబట్టి పెద్ద వాళ్ళలో మార్పు రావట్లా. మార్పుని సాధించడం రాజకీయంగా భావించండి. రాజకీయానికి అర్థాన్ని మార్చండి. స్థానికంగా విద్యను బాగు చేయొచ్చు, ఆరోగ్యాన్ని బాగు చేయొచ్చు, ప్లాస్టిక్ని నాపచ్చు, అక్కడ ట్రాఫిక్ నియంత్రణ బాగుండేట్టుగా ఏర్పాట్లు చేయొచ్చు. మీరు ఎన్నో రకమైన, అంటే మంది హితాన్ని పెంచడం కోసం ఏ పని జరిగినా అది నిజమైన రాజకీయం. రాజకీయానికి అర్థాన్ని మార్చండి. ఎన్నికల్లో పోటీ చేసి ప్రగల్భాలు పలకటం రాజకీయం కాదు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయం నిజంగా ఉంటే బాగుంటుంది. యువతకి అవకాశం లేకుండా రాజకీయ వ్యవస్థ గందరగోళంగా ఉంది. ఇక మూడోది, యువతకి స్థానం కావాలి ఎన్నికల రాజకీయంలో కూడా అంటే రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. పార్టీలు వ్యక్తుల సొంత ఆస్తులు కాకూడదు. ఈవేళ 1-2 పార్టీలు మినహాయిస్తే దాదాపు ప్రతి పార్టీ ఓ కుటుంబానికో వ్యక్తికో సొంత ఆస్తి కాదా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి ఆస్తిలాగా వాళ్ళ మనసులోనే చాలా మనవుతాం. పార్టీ అధ్యక్షుడిగా మీకు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నా కూడా బొమ్మ కనిపించేది వరకు హడావుడంతా ఎవరిది? టీఆర్ఎస్ ఉన్నది లేదా బీఆర్ఎస్ ఉన్నది అంతా కేసీఆర్ గారు ఆయన కుటుంబం. టీడీపీ ఉన్నది అంతా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం. వైకాపా ఉన్నది అంతా జగన్ గారు, అక్కడ కుటుంబం తర్వాత చూసుకుందాం. అంటే సొంత ఆస్తిలాగా చాలా మాట. డిఎంకే ఉన్నది, అదివరకు కరుణానిధి, ఇప్పుడు స్టాలిన్. దేవగౌడ గారి పార్టీ ఉంది, దేవగౌడ గారు పార్టీ పేరే దేవగౌడ గారి పార్టీ. అంచేత ఇలా ఉన్నంతకాలం యువతకు స్థానం ఎట్లా వస్తుంది? వాళ్ళ కొడుకులకి కూతుళ్ళకి వస్తుంది. కాబట్టి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. పార్టీ ఎవరి రాజ్యం వేరే భోజ్యం కాదు, ఎవరి రాజ్యం కాదు. అది ప్రజల ఆస్తి, సభ్యుల ఆస్తి. కాబట్టి సభ్యులు ఎన్నుకున్న నాయకత్వం కావాలి. అంతకంటే ముఖ్యం సభ్యులు ఎంచుకున్న వాళ్ళు అభ్యర్థులు కావాలి. పార్టీ నాయకుడు నువ్వు బీఫామ్ ఇస్తానంటే నువ్వు వెళ్ళు, లేకపోతే వద్దని చెప్తే పార్టీ వాళ్ళ సొంత ఆస్తి అయిపోయింది. దానికోసం పోరాడండి. రెండోది, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం కోసం పోరాడండి. మీరు ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, లేకపోతే ఒక నియోజకవర్గంలో మీరు చిన్న వయసులో మంచి పేరు పొందటం, ప్రజలకు తెలియటం, ఓట్లు రావడం చాలా కష్టం. మీ ఊళ్ళో, మీ వీధిలో మీకు మీ మీద నమ్మకంతో ఓటేయచ్చు. అక్కడ మంచి ప్రతిష్టగా బాగా చేస్తే పైకి ఎదుగుతారు. జనగ వెంగళరావు గారు పంచాయతీ సర్పంచ్గా బ్రహ్మాండంగా చేసి ముఖ్యమంత్రి దాకా గొప్పగా ఎదిగాడు. ఆనాడు 28 మంది ముఖ్యమంత్రులు వచ్చారు అక్కడ. కాబట్టి స్థానిక ప్రభుత్వాలు బలంగా ఉంటే మంచి యువ నాయకత్వం ముందుకు వస్తుంది, ప్రజల కళ్ళలో పడుతుంది. దానికోసం గట్టిగా ప్రయత్నం చేయండి. అంతేగాని రాజకీయంలో పాలు పంచుకోవటం అంటే ఎమ్మెల్యే సీట్ల కోసం ఎగబట్టము, వాడికి లంచాలు ఇవ్వటము, ప్రజలకు డబ్బులు పంచిపెట్టము, కోర్టు ఖర్చు పెట్టి ఉన్నాస్తి తగలేయటము, తర్వాత కన్నీళ్లు కొచ్చిన ఏడవటము, అది రాజకీయం కాదు. కాబట్టి నిజమైన రాజకీయం కావాలంటే దేశంలో మార్పుకి నాంది పలకాలి. అది అర్థం చేసుకుని దానికోసం ప్రయత్నాలు చేయండి. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు, అట్లాగే డీకే శివకుమార్ గారు వివాదంలో సేమ్ ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి గెలిచాక అట్లాంటివి ఉన్నాయని చెప్పి, అట్లాగే నడుస్తోందని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అంతర్గతంగా ఏం జరుగుతుందో నాకు తెలియనప్పుడు చెప్పడం. ప్రజాస్వామ్య సమాజంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. అలాగే పదవుల కోసం పోటీలు ఉండటం కూడా తప్పేం కాదు. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. నమ్మిన ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయాలని కోరుకోవాలి. కానీ అసలు పోటీ లేకుండా కట్టుబానిసలాగా ఎవరో ఉండాలని చెప్పి కోరుకోవడం సరైనది కాదు. కాబట్టి దానిలోకి నేను వెళ్ళను. ఒక విషయం ఏంటంటే, ఓ పక్కనేమో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఉన్నది రాష్ట్రంలో. ఎందుకంటే మరి ఉన్నటువంటి మిగులంతా తుడిచిపెట్టుకుపోయింది. హైదరాబాద్ నగరంలో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చాలా దేశంలో అతిపెద్ద మిగులున్న రాష్ట్రం. ఎందుకంటే హైదరాబాద్ నగరం పెద్ద గని, ఇక్కడ తరగని గని, ఆదాయం రీత్యా చిన్న రాష్ట్రానికి పెద్ద గని. ఆ డబ్బంతా వృధా ఖర్చు కానీ, లేకపోతే
మరి తాత్కాలికమైనటువంటి సంక్షేమం కానీ వాటి ఖర్చుల వల్ల మనం అప్పుల భారం పెరిగిపోయింది. అది అట్లా ఉండగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అలవమాలినటువంటి హామీలు ఇచ్చింది. 1,20,000 కోట్లు ఏడాదికి హామీలు ఇచ్చారు. అవన్నీ నిజంగా అమలు చేస్తే సాధ్యం కాదు అది. కాబట్టి కొంచెం కష్టంలో ఉంటారు. అంతే ఆ హామీల అమల్లో కొంచెం సాధ్యాసాధ్యాలు పరిశీలించి కొన్ని చేయండి. అన్నీ చేయాలని చతికిలబడి రాష్ట్రాన్ని నాశనం చేయాలి. ఇక అది మినహాయిస్తే ఉన్నంతలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాస్తంత బ్యాలెన్స్డ్గా పోతున్నట్టుగా కనిపిస్తోంది. దూరం నుంచి దూకుడుగా పోకుండా, తొందరపాటు. ఉదాహరణకి పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్న సంకేతాన్ని ఇస్తున్నారు. గతంలో చేసిన మంచిని కొనసాగిస్తాం, హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు కావచ్చు, మిగతా కావచ్చు, ప్రయత్నం చేస్తామని చెప్పి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ సంకేతాన్ని ఇవ్వాల, అంత ఆపేస్తామన్న సంకేతాన్ని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కంపేరిటివ్గా ఆ రకంగా బ్యాలెన్స్డ్గా పెడుతున్నారు. ఆ మేరకు వారిని అభినందించాలి, వారికి మనం అండగా నిలబడాలి. ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు వస్తే మీరు పోటాడుకోండి, ప్రజలు ఎవరు ఆదరిస్తే వాళ్ళు వస్తారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నేతలు ఏమంటున్నారంటే 6 నెలల్లో కాంగ్రెస్ దిగిపోతుంది అంటున్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా సరైందేనా సార్? పార్టీ ఇప్పుడు దానిలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిగిపోతుందా దిగదా అని చెప్పి అన్నది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏ పార్టీ ఉన్నా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం వల్ల ప్రజలకు మేలు జరగాలి. మన పన్నుల డబ్బు సద్వినియోగం కావాలి, మన భవిష్యత్తుకి బాటలు వేయాలి. అంతేగాని అధికార క్రీడ, ఈ కుర్చీలాట మనకేంటి లాభం? మనకెందుకు? మనకు కావాల్సింది వాళ్ళు ఎవరు కూర్చున్నా కూడా మన పన్నుల డబ్బుతో కూర్చున్నారు, మన ఓటుతో కూర్చున్నారు. మన ఓటు లేకుండా, మన పన్నుల డబ్బులు లేకుండా ఎవరు రాలే అక్కడికి. ఈ పన్నుల డబ్బుతో మనం ఇచ్చిన ఓటు వల్ల సంక్రమించిన అధికారంతో మన భవిష్యత్తు బాగు చేయడం కోసం నిర్ణయాలు చేస్తున్నారా లేదా, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ నువ్వున్నావు అది మీకు కూడా నాకేం లాభం? బీహార్లో రాజకీయ సంక్షోభంపై నితీష్ కుమార్ బయటకు వచ్చేయడంపై వెనక బీజేపీ హస్తం ఉంటుంది అంటున్నారు సార్, మీరేమంటారు దీనికి? బీజేపీ హస్తం ఉందంటారు. మన ఊళ్ళో జరిగే మనకు తెలియట్లేదు. ఎక్కడో బీహార్లో ముఖ్యమోహన్ తెలియదు మనకు. వాళ్ళు ఏం చేశారు మనకేం తెలుసు. అయినా నితీష్ కుమార్ బీజేపీ కలిసే కదా ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచింది. గెలిచాక ఆ కూటమికి వెళ్ళారు, మళ్ళీ ఉదాహరణ ఈ కూటమికి వచ్చారు. అది ఆ పార్టీ ఇష్టము. దానిలో ఒకవేళ బీజేపీ వాళ్ళు ఆయన రావాలని ఆహ్వానించారు అనుకుందాం, నాకు తెలియదు ఏం జరిగిందో. అదో నా నేరమా పాపమా? కలిసి పోటీ చేశారు, కలిసి ప్రజలకు మద్దతు పొందారు, గెలిచారు. గెలిచాక వెళ్ళిపోయారు. లేదండి మేము కలిసి పోటీ చేశాం కానీ మీరు వస్తే మాట అన్నారేమో నాకు తెలియదు, అనలేదేమో నాకు తెలియదు. కాబట్టి అదే మనకి చర్చ ఎందుకు అసలు? 2 పార్టీలు కూటమి, ఈ కూటమి కలిసి పనిచేసే పోటీ చేశారు, నెగ్గారు. దానిలో ఒక పార్టీ వెళ్ళిపోయి ఇంకో పార్టీ కూటమి జరిగింది, బాగోలేదు, మళ్ళీ ఈ కూటమికి వచ్చింది. వాళ్ళ ఇష్టం అది. కాబట్టి మనం చూడాల్సిన మళ్ళీ బీహార్ ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా, బీహార్లో పరిపాలన బాగుంటుందా లేదా, అక్కడ పన్నులపై సద్వినియోగం అవుతానా లేదా, చాలా పేదరికంలో ఉన్న రాష్ట్రానికి భవిష్యత్తును చూపెడుతున్నారు లేదా, అది ముఖ్యం తప్ప నితీష్ కుమారా, సుశీల్ కుమార్ మోడీయా, విజయ్ కుమార్ సింహానా, లేకపోతే సామ్రాట్ చౌదరా, లేకపోతే తేజస్వి యాదవ, నాకేంటి మీకేంటి, మనకేం కావాలా? అంచేత ఈ పోసుకోలు కబుర్ల రాజకీయం నుంచి బయటపడాలి. ఎవడు కుర్చీలో కూర్చున్నాడు, ఎవడు ముఖ్యమంత్రి అయ్యాడు, దీని నుంచి బయటపడి ఏం చేస్తున్నారు, దానివల్ల మన జీవితం మీద ప్రభావం ఏమిటి, చర్చ దీనిలోకి వెళితే మన దేశం కాస్త బాగుపడుతుంది. అప్పుడు దాకా ఇది సినిమా చూస్తున్నట్టుగా అనుకుంటున్నాం మనం, 2020 క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నాం. సినిమా అంటే గుర్తొచ్చింది సార్, నేటి రాజకీయాల్లో సినీ నటులు ఎక్కువగా వస్తున్నారు, వారు నెగ్గుకు రాగలరు అనుకుంటున్నారా, ఏంటి అసలు అభిప్రాయం? మనం అట్లాగా సినీ నటులు నెగ్గలేరని చెప్పి సినీ నటులు వాళ్ళ వృత్తిని బట్టి ఉండదు. ఎంజి రామచంద్రన్ సినిమా నుంచి రాదా, ఎన్టీఆర్ గారు ఆయన బతుకంతకాలం అద్భుతమైన ప్రభావం చూపెట్టారు కదా. ఎన్టీ రామారావు అసలు మన రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రను మార్చేశాడు కదా. కాబట్టి వ్యక్తి నాయకత్వ లక్షణాలు, తపన, నిజాయితీ, చిత్తశుద్ధి, ప్రజలకు ఆయన మీద నమ్మకం, అది ఒక పక్క. జయలలిత గారు. రెండో పక్క సందర్భం. మీరు చాలా సంకల్పం ఉన్నా, నిజాయితీ ఉన్నా కూడా సందర్భం. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఉన్నది, ఒకటే పార్టీ ఉన్నది, ప్రత్యామ్నాయం లేదు. ఆయన రాష్ట్రంలో, దేశంలో కూడా కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం కోసం అద్భుతమైన కృషి చేసి ఆ ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. రాష్ట్రంలో ఆయనే తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో ఆయన ప్రభావం లేకపోతే బహుశా ప్రత్యామ్నాయం చాలా లేట్ అయింది. కాబట్టి ఆ సందర్భము, ఆ వ్యక్తి సంకల్పము, లక్ష్యము, దీన్ని బట్టి చెప్పవచ్చు తప్ప సినిమా నటులు రావచ్చు, ఏ వ్యక్తి అయినా రావచ్చు. ఇది రాజకీయం ఏ ఒక్కళ్ళ సొత్తు కాదు. అధికారం కేవలం వాళ్ళ కొడుకులకి, వీళ్ళ కూతుళ్ళకి వస్తుందంటే అది రాజకీయం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, రాచరికం అవుతుంది. ఇక లాస్ట్గా హిందువుల కళ అయోధ్య నెరవేరింది సార్.
జ్ఞానవాపిపై కూడా రీసెంట్గా పూజలు చేసుకోమని ఆర్డర్ ఇచ్చింది కోర్టు. దీనిపై మీరు మీ అభిప్రాయం చెప్పండి సార్. దీనిలో 3 కోణాలు ఉన్నాయి. ఎవరి మత విశ్వాసాలు వారివి. ఉమ్, అత్యధికులైనటువంటి హిందూ మత సంప్రదాయం ఉన్నవారు మరి రాముణ్ణి దేవుడిగా ఆరాధిస్తూ ఉమ్, రామ జన్మభూముల దేవాలయం కావాలని కోరుకుంటూ తప్పలేదు. మన దేశంలో గొప్ప విషయం ఏంటంటే 30-40 ఏళ్ళుగా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని 100 ఏళ్ళుగా చాలా కథ నడిచినా కూడా ఉమ్, ఆ దేవాలయం కట్టడంలో కానీ తర్వాత దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో కానీ ఉమ్, ఎక్కడ ఇతరుల మీద పల్లెత్తు మాట ఎవరు అనలేదు. ఉమ్, ఇతర మతాలు, ఇతర సంప్రదాయాలు, ఇతర దేవుడిని అగౌరవపరచలేదు. అలాగే ఇతర మతాల నుంచి ఎక్కడ ప్రతిఘటన రాలేదు. ఉమ్, ఇది నిజంగా ఒక సహజీవనం చేస్తున్న నాగరికత ఉన్న సమాజానికి నిదర్శనం. ఉమ్, దాన్ని అట్లా కొనసాగించండి, కవ్వింపొద్దు. ఉమ్, రెండోది, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భాగవత్ గారు కొంతకాలం క్రితం చెప్పారు, ఉమ్, ప్రతి గోడ కింద మీరు శివలింగాలను మరోదాన్ని చూడబోకండి, ప్రతిదాన్ని వివాదాస్పదం చేయబోకండి చెప్పారు. ఉమ్, ఏదో ఒక రామ జన్మభూమి అలాంటిది ఒకటి రెండు ఉంటే చారిత్రక కారణాల వల్ల ఏదన్నా అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ ప్రతి చోట దీన్ని తీసుకొచ్చి ఇదే రాజకీయం, ఇదే పరిపాలన, ఇదే సమాజంగా చేయబోకండి. ఉమ్, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని రకాల తాత్విక చింతనలు కలిసి నడుస్తున్న సమాజం ఇది. ఉమ్, అందులో హిందూ సాంప్రదాయం గొప్పతనం ఏంటంటే దేవుడు లేడు అని వాదించే నిరీశ్వరవాదులను కూడా హిందూ మతంలో భాగస్వాములను చేశారు. ఉమ్, చార్వాకులు దేవుడు లేదని నమ్మేవాళ్ళు. ఉమ్, మరే మత సాంప్రదాయంలో హిందూ మతాన్ని మతం అనుకున్నట్టయితే ఉమ్, మరే మత సాంప్రదాయంలో కూడా దేవుడు లేడని వాదించేవాళ్ళు మతంలో ఋషులు కాలేరు. ఒక హిందూ మతంలో మాత్రమే అది సాధ్యం. ఉమ్, అలాంటి సాంప్రదాయానికి వారసులు హైందవులు. ఓకే. దాన్ని గుర్తుంచుకోవాలి తప్ప విభిన్నమైన సంస్కృతులను కలపడానికి సిద్ధపడాలి, ఉమ్, వేరు చేయడానికి సిద్ధపడకూడదు. మూడోది, వివాదాలు ఉంటాయి సహజంగానే, అందరి మనసులో ఒకే రకంగా ఉండవు. అది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా కోర్టులు ఉన్నాయి, వివాదాలు పరిష్కరించుకోండి. కానీ దీన్ని హింసకి, కవింపులకి పాల్పడద్దు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.